హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే చిన్న దీపం పెట్టేస్తున్నాడు. ఫ్రైడే వ్లాగ్ ఇది. థర్స్డే ఏం తీయలేదు. ఇంకా దీపం పెట్టేశాక టిఫిన్ రెడీ చేసిన అనమాట. నేను ఉగ్గాని విండో సైడ్ వీడియో తీస్తుంటే అది ఎల్లో కలరు కనిపించట్లేదు అంత మంచిగా. మొన్న కూడా లెమన్ రైస్ పెట్టాను కదా పండగ రోజు, అది వైట్గా కనిపిస్తుంది, అంత ఎల్లో కనిపించట్లేదు వీడియోకి, లైటింగ్ వల్లేమో. మొత్తానికైతే టిఫిన్ ఉగ్గాని చేశాను, చిన్నకి పెట్టేస్తున్నా. రానా కత్తెర పట్టుకోవద్దు నువ్వు, ఇట్రా పొడుచుకుంటావు, ఇట్రా బొరుగులు తిందా. ఏంది నానా బొక్క పెట్ల ఏం పెట్టలే, అది చీలిందిలే కొబ్బరి ఎండకి, ఎండిందా అందుకు చీలింది. అటు పెట్టి ఎంత రాలుతుంది కింద అంతా పడుతుంది. అర్థం కాలే. ఆహా దేవుడి పాటలు స్టాప్ అయినాయి అంటున్నావా? నేనే మ్యూట్లో పెట్టినా. ఏం తింటాను? సాంగ్ ఆపేసిన అంటావా? పెడతాను పెడతాను పెడతాను. ఎవరు కొడతాడు స్వామి? ఎందుకు? ఆపేసి ఏం పెట్టాలా? పెడతాను వా పెట్టుకో, పెడతాను పెడతానాలే. దయాన పెట్టాలనా? అట్ట సైడ్ సైడ్ రాలా? ఎవరు చెప్పినా నీకు అట్ట పోతే వస్తుందని? ఏడవ సాట్ ఉంటుందా దయనా? అద్దు కనిపించింది చూడు, ఏడవ సాట్ ఉంటుంది. బలి చెప్తాడు కేదను. సౌండ్ తగ్గించు కాదు, సౌండ్ పెట్టమ్మా అనాలి. పెట్టాలనా? పెడతా. అదిగో కేతన్ ఇంకా టిఫిన్ తినేసి అలా పడుకొని టీవీ చూస్తూ ఉన్నాడు. ఎంత ఆరాంగా పడుకొని చూస్తున్నాడు చూడండి, గ్లాస్ కాలుకి పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. కొద్ది రోజులే కదా స్కూల్కి వెళ్ళిపోతే మళ్ళీ మామూలు రొటీన్ అయిపోతుంది. వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, మరి చూడాలి ఎన్ని మినిట్స్ వస్తుందో లాస్ట్ వరకు. అయితే ఆ గ్లాస్ కాలుకి పెట్టుకొని ఎక్కడైనా నడవడానికి అవుతుందా, అది ఉండట్లేదని చెప్పి పడిపోతుంది గ్లాస్ అని నా మీదే ఏడుపు. మళ్ళీ అది ఉండట్లేదని ఎలా ఉంటుందండి? 1 to 3 నంబర్స్ రైమ్స్ పెట్టి చేసుకొని అలా ఎగురుతూ ఉన్నాడు. కాసేపు చూస్తాడు ఏబిసిడి 1 to 3లు, ఇంకెప్పుడు దయాననే ఎక్కువ టైం చూస్తూ ఉంటాడు. నేను ఎక్కడికి పోవట్లే. పూలతో ఏం పన్నానా? ఇదే పంచాయితీ అబ్బా నీతో. ఇక్కడ పెట్టినా నా పెడితే బాగుంటుంది కేతన్, పెట్టేసి. గుడ్ బాయ్ కదా మా నాని. గుడ్ 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 బాయ్. గుడ్. ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. లవ్ యూ కేతన్. తీసుకున్నా. థ్యాంక్ యూ. కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత వీకో క్రీమ్ చూపిస్తున్నా కదా నేను, నా ఫేవరెట్ అనమాట ఇది. ఫస్ట్ నేను ఏదైనా క్రీమ్ వాడడం స్టార్ట్ చేశానంటే అది వీకోనే. అది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో యూజ్ చేశాను. ఎందుకు అది వాడడానికి రీజన్ అంటే, అంతకుముందు నేను ఏది వాడలేదు, ఒక పౌడర్ కూడా వేసేదాన్ని కాదు ఫేస్కి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్లో నాకు బాగా వడగుళ్ళలు వేసింది అనమాట. పెద్దది, అది మరీ అంత చిన్నది కాదు, చిన్న సైజు లెమన్ ఉంటుంది కదా ఆ సైజులో మొహం అంతా ఉబ్బిపోయి అంత పెద్దది అయిపోయింది. అది ఏం చేసినా కూడా తగ్గలేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే డాక్టరే దీన్ని వడగుళ్ళు అంటారా అని అన్నాడు అనమాట. అలాగనేసి తెంపు పెట్టి మొత్తం అంతా తీసేశారు లోపలిది. దాని తర్వాత ఎంతో కొంత లోపలైతే ఉండిపోతుంది కదా అది, దాని ఎఫెక్ట్కి నాకు ఫేస్ మొత్తం పింపుల్స్ వచ్చాయన్నమాట. అందరూ ఊర్లో ఎవరు చూసినా ఎంత బాగుండింది మొహం నీట్గా ఏం లేకుండా, ఇప్పుడు ఎందుకు అట్లా అయిపోయింది అని అంటా ఉంటే గార్నియరు, పాండ్స్ వైట్ బ్యూటీ అలా కొన్ని వాడాను అనమాట. తర్వాత తగ్గలేదు.
ఊర్లోనే వేరే అక్క చెప్పింది నాకు, వీకో ఒకసారి ట్రై చేయి మానస, బాగుంటుంది, ఆయుర్వేదిక్ కదా మనకి, అది పింపుల్స్ పోకపోయినా సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా అంటే, సరే యూజ్ చేస్తానని చెప్పి స్టార్ట్ చేశాను. అది వాడడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు నాకు ఈ ఫేస్ ఇప్పుడు ఎంత క్లియర్గా ఉందంటే వీకోనే అనమాట రీజన్. బాగా యూజ్ చేశాను నేను. మార్నింగ్ ఒకసారి, నైట్ కూడా పడుకునే ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడైతే మచ్చలు పింపుల్స్ ఉంటాయో అక్కడ డాట్స్ లాగా, చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టుకునే నిద్రపోయేదాన్ని. బాగా తగ్గిపోయినాయి నాకు, అసలు ఇంకా లేవు. ఇంకా అదే కంటిన్యూ చేసేదాన్ని అనమాట. తర్వాత పెళ్ళయ్యాక చిన్నకి ఆ స్మెల్ అంత నచ్చలేదు. ఏంటి స్మెల్ అంటూ అంటే పక్కన పెట్టాను. అంటే అప్పుడప్పుడు ట్రై చేశాను ఫెయిర్ అండ్ లవ్లీ అలా యూజ్ చేయడానికి. అది ఎప్పుడైనా వేరే క్రీమ్ వీకో కాకుండా వేరేది యూజ్ చేస్తే ఖచ్చితంగా పింపుల్ వస్తుంది, వన్ టైం యూజ్ చేసినా కూడా. అందుకు వదిలేసిన అనమాట. మళ్ళీ పెళ్ళి తర్వాత చిన్న అంటా ఉంటే పక్కన పడేసి ఫెయిర్ అండ్ లవ్లీ కంటిన్యూ చేశాను. 1-2 సార్లు పింపుల్ వచ్చాయి, ఇంకా అదే కంటిన్యూ చేస్తా అంటే మళ్ళీ ఏం రాలేదు. ఇంకా అలాగా వేరేది యూజ్ చేస్తా అంటే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఎందుకో యూజ్ చేయాలనిపించి వీకో తీసుకున్నాను. నేను వీడియో చేస్తుంటే కేతన్ పక్కన క్రీమ్ మొత్తం లోషన్ ఉంటుంది కదా, దానికంతా హోల్ పెట్టేసి ఎంత రచ్చ రచ్చ చేసేసినాడు. అంత కష్టంగా ఉంటుంది వీడియో చేస్తూ ఉండాలంటే కేతన్ ఉన్నప్పుడు. ఇలాగే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. అందుకనే నేను ఇంకా వాయిస్ మొత్తం పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మార్నింగ్ ఇంకా తొందరగా పని అయిపోయింది. చిన్న దీపం పెట్టేసి వెళ్ళాడు కాబట్టి నేను తొందరగా టిఫిన్ చేయగలిగాను. కేతన్కి కూడా పెట్టేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక టైం ఉంది లంచ్ చేయడానికి. అందుకు ఆ గ్యాప్లో బట్టలు ఐరన్ చేద్దాం, చాలా రోజుల నుంచి అట్లనే పెట్టాను, ఈరోజు చేద్దాం రేపు చేద్దామని. ఇలా కేతన్ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అంటే భయము, కరెంటుది కదా, ఎక్కడ ముట్టుకుంటాడో ఏమవుతుందని అదొక భయము. ఇంతకుముందు నిద్రపోయేటప్పుడు చేసుకునేదాన్ని, ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను నిద్రపోయేటప్పుడు. వాయిస్ ఓవర్ అంది ఇవ్వాలి కదా, అప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందని ఇప్పుడు ఎలాగోలా పక్కన పెట్టేసుకొని 2 మాటలు మాట్లాడుతూ అలా చేస్తున్నాను. లాస్ట్కి అయితే ఫోన్ ఇచ్చేసాను ఒక టాప్ చేసేకే. నాకు అంత చుక్కలు చూపించినాడు. చూడండి వీడియో ఎలా ఉంటుందో. చేసినావు కదా మార్నింగ్ మరి. బాబా బాబా, మాటకు ముందు వెనకాల ఎందుకురా పదం వాడతావు? నువ్వేం చెప్పినావు? బూతులు మాట్లాడినమా అన్నావా లేదా? మరి మాట్లాడుతాను అయినా కూడా మాట్లాడనని చెప్పినాక మాట్లాడకూడదు. మాట్లాడితే నేను కూడా కొడతాను. ఏంది నానా, ఏంది కేతాను నువ్వు? బాబా ఐరన్ బాక్స్ మీద పడినావనుకో ఇద్దరం మొహం పచ్చడి అవుతుంది, మళ్ళా మాడిపోతుంది. పచ్చడి కదా మొహం మాడుతుంది. రే లేనానా, చూడండి ఎటుంది వారం. ఐరన్ చేసుకున్నట్టే నేను వీటితో. కొట్టే కానీ సైలెంట్ కావు నువ్వు అసలు. పాపం పిల్లోడు అనుకుంటే ఓవర్ చేస్తానా? ఓవర్ చేసినా ఒరే తీకైతాను. ఏంది నువ్వు? చూడు వాత పెట్టాలనా? పక్కకు రానా, చెల్లగాటలు కాదు ఐరన్ బాక్స్. పక్కకి వెళ్ళు, సెల్లు పెట్టిస్తా పో. ఫ్యాన్ కొత్త ఫ్యాన్ వీడియోలు పెట్టిస్తా, చూసుకోపో సరేనా? మధ్యాహ్నం ఇంకా నిద్రపోయాడు, తొందరగానే లేచాడు. 1.5 అవరే. ఇంకా మిగిలిన బట్టలు ఐరన్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇంకా అందుకు లేచిన తర్వాత అలా ఉషా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా ఉన్నాను. ఏదో ఒక టైంపాస్ అవ్వాలి కదా, పాపం బోర్ కొడుతుందని చెప్పి మెల్లిగా అక్కడ తీసుకెళ్తున్నాను. ఇంకా సాయంత్రము చిన్న ఫోన్ చేశాడు. ఉషా వాళ్ళ దగ్గరే ఉన్నాము. వెళ్తే ఒక బాధ అండి, అసలు రానే రాడు. అమ్మ వెళ్ళొద్దు ఇక్కడే ఉండంటాడు. నువ్వు అల్లరి చేసినావు అంటే నేను అల్లరి చేయనమ్మా, కూర్చో నువ్వు, నేను ఇక్కడే ఆడుకుంటానంటాడు. ఒకవేళ ఉషా వాళ్ళు మా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు వెళ్తుంటే ఏడుపు, అక్కడికి వెళ్ళినా అక్కడ నుంచి రావాలన్నా ఒకటే ఏడుపు. మొత్తానికైతే కేతన్కి ఇష్టమైన సైకిల్ తీసుకొచ్చాడు. ఇందులో జంప్స్ టైప్ స్వీట్గా ఉండేవి ఉంటాయన్నమాట పప్పర్మెంట్లు. ఇంతకుముందు చిన్న సైకిల్ తెచ్చేటోడు, చాలా మంత్స్ అయింది, ఒక 3-4 మంత్స్ అయినట్టుంది ఇది తీసుకురాక. ఈరోజు చిన్నది లేదని చెప్పి పెద్ద సైకిల్ తీసుకొచ్చినాడు. కేతన్ ఇంకా ఫుల్ ఖుషి. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కోసం ఏం తెచ్చినావు అంటానే ఉంటాడు. జేబులు ఎత్తుకుతూ ఉంటాడు, ప్యాంట్ జేబులు, జమ్స్, చాక్లెట్స్ అలా ఎప్పుడైనా జేబులో పెట్టుకొస్తాడనమాట. అలా తీసి ఇవ్వడం చూసి ఇంకా అడుగుతూ ఉంటాడు. మిక్చర్ తీసుకొచ్చాడు, కారం లేనివి చిప్స్ తెచ్చాడు.
ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.